జీవితంలో ఎప్పుడు ఏదో కోల్పోయినట్లుగా ఉంటున్నారా? ఎంత సంపాదించినా ఆనందం మాత్రం ఉండటం లేదా? మనలో చాలామంది తమకు అన్నీ ఉన్నా కూడా ఏదో లోటు ఉన్నట్లు తెగ ఫీలయిపోతూ ఉంటారు. తమకు నిజంగా ఏది సంతోషం కలిగిస్తుంది అనే విషయం కూడా చాలా మందికి తెలీదు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, చేతిలో డబ్బు ఉన్నా ఇంకా ఏదో కావాలి అని పరుగులు తీస్తూ ఉంటాం. చాలామంది కేవలం డబ్బున్నవారు మాత్రమే సంతోషంగా ఉంటారు అని అనుకుంటారు. మరికొందరు ఖరీదైన బంగ్లాలు, లగ్జరీ లైఫ్ ఉంటేనే సంతోషం ఉంటుందని అనుకుంటారు. అసలు నిజమైన ఆనందం ఎవరికి సొంతమో తెలియాలంటే మీరు ఈ స్టోరీ వినాల్సింది. పూర్వం ఓ రాజు ఉండేవాడు. అతని రాజ్యంలో అన్నీ ఉన్నాయి. సంపద, సౌఖ్యం, సేవకులు, విలాసవంతమైన జీవితం అన్నీ ఉన్నాయి. ఏది కోరుకున్నా నిమిషాల్లో తన ముందుకు వచ్చేస్తాయి. తనకు చిన్న కష్టం కలగకుండా చూసుకునే సేవకులు ఉన్నారు. ఇన్ని ఉన్నా కూడా ఆ రాజు ఎప్పుడూ అసంతృప్తిగా, ఆందోళనతో ఉండేవాడు. తనకు అన్నీ ఉన్నా ఏదో లోపం ఉన్నట్లు ఫీల్ అయ్యేవాడు. చాలా రోజుల పాటు ఈ విషయంలో బాధపడిన ఆ రాజు ఓ రోజు మంత్రిని పిలిచి తన బాధను వివరించాడు. నా దగ్గర అన్నీ ఉన్నాయి. అయినా నేను ఎందుకు సంతోషంగా లేను? నేను ఎలా నిజమైన ఆనందాన్ని పొందగలను అని అడిగాడు. ఆ ప్రశ్నకు మంత్రి కాసేపు ఆలోచించి నవ్వుతూ ఓ పరిష్కారం చెబుతాడు. రాజ్యంలో అత్యంత సంతోషంగా ఉన్న మనిషి ఎవరో కనుక్కొని అతని చొక్కా మీరు ధరిస్తే మీకు కూడా సంతోషం కలుగుతుంది అని మంత్రి చెబుతాడు. ఆ మాట వినగానే రాజు తన సైనికులను పిలిచి రాజ్యంలో అత్యంత సంతోషంగా ఉన్న మనిషిని కనుక్కొని అతని చొక్కా తీసుకురండి అని ఆదేశిస్తాడు. వెంటనే సైనికులు చాలా మందిని కలుస్తారు. రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ అడుగుతూ ఉంటారు. రోజులు గడుస్తున్నాయి కానీ సంతోషకరమైన వ్యక్తిని మాత్రం కనుక్కోలేకపోతారు. ధనవంతులు, వ్యాపారులు, రైతులు, కళాకారులు, పండితులు ఇలా ఎవరిని కలిసినా తమకు ఏదో సమస్య ఉందని, సంతోషంగా లేమనే చెబుతారు. చివరగా ఒకరోజు వారి గ్రామంలో ఒక పేద కూలీని చూస్తారు. అతను పొలంలో కష్టపడుతూ కనిపిస్తాడు. కానీ అతని ముఖంలో కొంచెం కూడా చిరాకు, అలసట కనపడదు. నవ్వుకుంటూ పనిచేస్తుంటాడు. దీంతో సైనికులు వెళ్ళి మీకేమైనా కష్టాలు ఉన్నాయా అని అడుగుతారు. అందుకు ఆ కూలి తనకు ఏ సమస్యలు లేవని, చాలా సంతోషంగా ఉన్నానని చెబుతాడు. నాకు శ్రమించడానికి శక్తి ఉంది. నా కుటుంబం నాతో ఉంది. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఇంకేం కావాలి? నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెబుతాడు. ఆ మాట విన్న సైనికులు వెంటనే నీ చొక్కా ఒకటి కావాలి, రాజుగారికి ఇవ్వాలి అని అడుగుతాడు. దానికి ఆ కూలి నవ్వి తన దగ్గర అసలు చొక్కాలే లేవని చెబుతాడు. ఆ మాట విని సైనికులు షాక్ అయిపోతారు. అతనికి కనీసం వేసుకోవడానికి ఒక చొక్కా కూడా లేదు. కానీ జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నాడు అని అర్థం చేసుకుంటారు. ఇదే విషయాన్ని వెళ్ళి రాజుకు చెబుతారు. అప్పుడు రాజుకి అసలు విషయం అర్థమవుతుంది. నిజమైన ఆనందం సంపదలో, వస్తువులలో, విలాసాలలో ఉండదు. అది మన మనసులో ఉంటుంది. మనకు ఉన్నదాన్ని ప్రేమించగలిగితే, కృతజ్ఞతతో జీవిస్తే అదే నిజమైన సంతోషం. సంతోషం మనకు బయట దొరకదు. అది మనలోనే ఉంటుంది. నిజమైన ఆనందం అంటే మన దగ్గర ఉన్నదానికి కృతజ్ఞతతో జీవించడం, ప్రేమించడం, ఇతరులను సంతోషపెట్టడం.